హైదరాబాద్ నగరంలోని రాజేంద్ర నగర్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఈ క్రమంలో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ కిలాడీ లేడీ థంబా ఫిడెల్మా నుంచి 50 గ్రాముల MDMA, 25 గ్రాముల కోకైన్ను సీజ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు నైజీరియన్ కిలాడీ లేడీని అరెస్ట్ చేయగా మరో 4 పరారీలో ఉన్నారని పోలీసులు వివరించారు. నైజీరియన్ మహిళ 4 సభ్యులతో ముఠా ఏర్పాటు చేసుకుని బెంగళూరు నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేసి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో నైజీరియన్ మహిళ భర్తతో పాటు మరో 3 నగరంలోని ప్రముఖులకు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గత కొంతకాలంగా నగరంలోని రాజేంద్ర నగర్, సన్ సిటీ కేంద్రంగా డ్రగ్స్ దందా కొనసాగుతుందని, నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నైజీరియాకు చెందిన థంబా ఫిడెల్మాను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు థంబా ఫిడెల్మా తన ముఠా సభ్యులతో ఎవరెవరికి డ్రగ్స్ విక్రయిస్తుందన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాగా వినియోగదారులలో ప్రముఖులు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసినట్లు సమాచారం.